7 రోజుల నుంచి ఏరుతున్నాం. ఇవాళ 8వ రోజు. ఉమ్. రోజు 30 మంది చొప్పున ఏరుతున్నాం. రోజుకి 30 మంది ఎరుగుతున్నారు. ఓకే, మరి అసలు ఎంత ఇప్పుడు మొదటిసారా? మొదటిసారి ఎంత వస్తుంది అనుకుంటున్నారు ఎకరానికి మీరు? ఇప్పుడు ఎకరానికి 45 ఎకరం ఎకరానికి 45 50 దాకా వస్తుంది. 45 50 వస్తుంది. ఓకే, ఇప్పుడు చివరి వరకు వస్తుంది. కాయ ఉంది. అంటే దాదాపు ఎకరన్నరలో 60 క్వింటాలు దిగుబడి వస్తుంది అనుకుంటున్నారు. కంపల్సరీగా వస్తుంది. ఓకే, ఇప్పుడు ఇంత ముందు కూడా ఇట్లానే వచ్చింది అన్న, లేకుంటే ఈ సంవత్సరం ఇట్లా? కాపు మంచిగా వచ్చింది. ఇది 143 సపాల వాళ్ళది సీడు మంచిగా వచ్చింది. నల్లికి తట్టుకుంది, గుబ్బకు తట్టుకున్నది. కాపు మంచిగా ఉంది. మనం కొట్టిన మందు కూడా మంచిగా పని చేసింది. ఎన్ని రోజులకు ఒకసారి మందు పిచికారీ చేశారు? 6 రోజులకు 5 రోజులకి అట్లా చేసాం. 6 రోజులకి 5 రోజులకి. ఇప్పుడు చుట్టుపక్కల ఉన్న తోటలు మొత్తం వాష్అవుట్ అయిపోయినాయి, ఎండిపోయినాయి. కొంతమంది అసలు రైతులు ఆ తోట వదిలేశారు కదా, మరి దాని వాళ్ళకి అసలు మీకు మధ్య తేడా ఏంటి? సీడు మంచిగా అనుకూలంగా సీడు దొరికింది. అనుకూలంగా సీడు దొరికింది. సీడు పెట్టిన కాంచి కూడా మంచిగా వచ్చింది. మొక్క నల్లి కూడా తినలేదు, గుబ్బ రాలేదు, చచ్చిపోవడం అనేది రాలేదు. ఇంకా అయిన కాడికి అయితే రైతు ఎవరైనా పెట్టుకోవచ్చు. నేను కూడా రైతు 10 సంవత్సరాల నుంచి చేస్తున్నా. ఏ రైతు అయినా పెట్టుకోవచ్చు. సీడ్ బాగుంది. 10 సంవత్సరాల నుంచి అంటే వేరే వేరే విత్తనాలు కూడా వేశారు కదా మీరు? నాటి విత్తనాలు కూడా వేసి ఉంటారు. ఇది ఇప్పుడు హైబ్రిడ్ విత్తనం కదా, వాటికి వీటికి తేడా ఏంటి? చాలా బెనిఫిట్ ఉంది. తేడా మంచిగా ఉంది ఇది సీడ్. ఓకే, ఇప్పుడు చెట్లు మొత్తం కూడా ఇట్లానే ఉన్నాయి అన్న? ఒకసారి మొత్తానికి తోట అంతా అంతే ఉంది. కూలీలు అందరుగా ఇదే వారం నుంచి 8 రోజులు పెడుతున్నారు. కొమ్మ చివరి వరకు కూడా ఇప్పుడు వరకు కాయలు కాయ పడలేదు. కాయ కూడా కింద రాలిపోవడం కానీ మచ్చ లేకుండా సుమారు గింజలు కూడా గట్టిగా ఉన్నాయి. బరువు కూడా వస్తుంది అన్న గట్టిగానే ఉంది కాయ. ఇంకా పచ్చికాయలు కూడా చాలా ఉన్నాయి కదా? సగానికి ఉంటాయి. ఇప్పుడు మళ్ళీ ఒకసారి 2 సార్లు కూడా కోయడానికి ఉంది. ఇంకా అసలు కాయలు మన ఆకులు కూడా ముడతలేదు. చిన్న చిన్న కాయలు కూడా పచ్చికాయలు ఉన్నాయి. పచ్చికాయ కూడా పడుతుంది. పిందె పడుతూనే ఉంది కాయ. ఇది ఎర్రకాయలు ఎన్ని ఉన్నాయో పచ్చికాయలు కూడా ఉన్నాయి. అదే అన్న, ఇప్పుడు మరి ఈ వీడియో చూసుకుంటూ ఈ వెరైటీ ఒకవేళ వేయాలి అనుకుంటే మీరు దీని తరపు నుంచి భరోసా ఇస్తారా? ఇస్తున్నా. రైతునే కదండి, నేను రైతు కాబట్టి చెప్తున్నా. ఎవరైనా ఏ రైతైనా పెట్టుకోవచ్చు, డౌట్ లేదు. ఇంతనే పెట్టుకోవాలి. నేను కూడా ఖచ్చితమైన భరోసా ఉంటుంది 100% ఉందా? ఓకే అన్న, మళ్ళీ నేను ఇదే పెట్టుకుంటాను. అర్ధగంట పట్టుద్ది ఇది. ఒక చెట్టు అర్ధగంట పట్టుద్ది. ఒక చెట్టు కోయడానికి అర్ధగంట పడుతుంది. ఒక చెట్టు కోయడానికి అర్ధగంట పట్టింది. ఓకే, ఇది ఎకరన్నర పంట అని చెప్పారు రైతు. ఎన్ని రోజుల నుంచి వస్తున్నారు? ఇవాళ నుంచి 8 రోజులు. 8 రోజులు. ఎంతమంది కలిసి వస్తున్నారు? 8, 30, 35 అట్లా వస్తున్నాం అన్న. ఓకే, ఇంకా ఎన్ని రోజులు టైం పట్టింది? ఇంకా ఇవాళ నుంచి అయిపోతుంది. ఇవాళ రేపట్లో అయిపోద్దా? అయిపోతుంది. ఓకే, ఇప్పుడు మీ అన్ని తోటలు చూస్తూనే ఉంటారు అమ్మ? అన్ని తోటలు మంచిగా లేవన్నా, ఈ తోటే మంచిగా ఉంది. ఓకే, అంటే ఇప్పుడు ఈ సంవత్సరం మీరు కనీసం ఒక 50 నుంచి 100 ఎకరాల్లో మీరు పని చేసే ఉంటారు. ఇప్పుడు అన్ని తోటలలో మరి ఈ తోట ఎట్లా అనిపించింది మీకు? ఈ తోట బాగుందన్న. వేరు సీనన్న తోట మంచిగా ఉందా? సీనన్న తోటే బాగుంది. చెట్టు కాయలు ఊడిపోవటం కానీ తాలు మచ్చలు ఏర్పడటం కాయలు మొత్తం ఏం లేవు, మంచిగా ఉన్నాయి కాయలు. ఎందుకంటే మీరు ప్రతి ఒక్క చెట్టు చూసుకుంటూ వస్తారు కదా, దాని గురించి మిమ్మల్ని కూడా అడుగుతున్నాం. అన్ని చెట్లు అన్ని అట్నే ఉన్నాయి అన్న మంచిగా. ఓకే, ఇప్పుడు మళ్ళీ కూడా కాపు వస్తుంది అనుకుంటున్నారా? వస్తుంది. మందు కొడితే నీళ్ళు కొడితే వస్తుంది అన్న. మందు కొట్టి నీళ్ళు కొడితే వస్తుంది. ఓకే, ఇప్పుడు ఇంకా పచ్చిగా ఏమైనా ముడత కానీ కాయ చెట్ల మధ్యలో మంచిగా ఉంది అన్న. ఇక చూడు ఇంత పొడుగున్నాయి కాయలు, ఇవన్నీ కాయలే. ఓకే, ఎత్తు కూడా మీ ఎత్తుంది ఇది తోట. మీ ఎత్తుందా? ఇంకా లోపల ఇంకా బాగా ఎత్తుందా? లోపల కూడా బాగుంది. ఎవరన్నా రైతులు చూసి వేసుకోవచ్చు అన్న, మంచిగా ఉంది ఇది, వేసుకోవచ్చు. కాయలు బరువుకు వస్తున్నాయి అమ్మ? బరువు కూడా వస్తుంది.